నమస్తే. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. ప్రస్తుతం తెలంగాణలో కొంత పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత తెలంగాణలో జంపింగ్ రాజకీయాలు కొంత తీవ్ర స్థాయిలో పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, ఒక పార్టీలో ఉన్నటువంటి నేతలు తెల్లారితే మరొక పార్టీలోకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. సో, ఏదైతే మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్ నేతలు కీలక నేతలుగా ఉండి ప్రస్తుతం తెలంగాణలో కొంత అధికారం కోల్పోవడంతో ప్రజాబలం ఉన్న నేతలంతా కూడా ఇప్పుడు అధికార కాంగ్రెస్‌కు సంబంధించి ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టచ్‌లో ఉన్నారు అని చెప్పేసి కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, ఎప్పటికీ పార్టీని వీడను అని పేరు ఉన్నటువంటి నేతలు కూడా ఆపరేషన్ ఆకర్ష్‌తో రేవంత్ రెడ్డి ఇంట్ల కొంత ప్రత్యక్షమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కొంత ద్విముఖ వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్‌తో ఆపోజిషన్‌ని వీక్ చేస్తూనే మరొక వైపు బలమైనటువంటి నేతలను బరిలోకి దించి ఏదైతే పార్లమెంట్ బరిలో గెలిపించుకునేందుకు కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కారు దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, మరికొందరు గులాబీ నేతలు కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నట్లుగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నేతల ద్వారా కొంత అంతర్గతంగానైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, బీఆర్ఎస్‌కు ఊహించని విధంగా కె. కేశవరావు, అదేవిధంగా కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలు, కేసీఆర్‌కు ఎంతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు వీరిద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో, వరంగల్ ఎంపీగా ఆయన ఏదైతే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య సికింద్రాబాద్ నుంచి ఏదైతే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దాయరన్ నాగేందర్ని కాంగ్రెస్ పార్టీని బరిలోకి దింపింది. సో, పూర్తి స్థాయిలో ఇక మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా కొంత పూర్తి స్థాయిలో ప్రముఖులకు సంబంధించినటువంటి నేతలకు కూడా చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయా నేతలతో కొంత పీసీసీ వర్గాలకు సంబంధించి సంప్రదింపులు కూడా కంప్లీట్ అయినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో, మొన్నటి వరకు బీఆర్ఎస్లో కీలక నేతలుగా ఉండి కాస్త కొంత ప్రజాబలం ఉన్న నేతలందరూ కూడా ఇప్పుడు ఆపరేషన్ ఆపర్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి పరిస్థితి. సో, ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో వీరందరూ కూడా ఎప్పటిలోపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అనేది కొంత సందిగ్ధంగా మారినప్పటికీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో 14 సీట్లకు సంబంధించి గెలవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకోసం తమకు బలమైనటువంటి అభ్యర్థులు లేరనుకున్న చోట, ఏదైతే కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు లేరని ఫీల్ అయిన చోట నేతలను చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో, సేమ్ టైంలో ఎంపీ అభ్యర్థులు గెలవడానికి కావాల్సినటువంటి రాజకీయ బలాన్ని, రాజకీయ వ్యూహాలను కూడా సమకూర్చుకునే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల్లో బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక నేతలపై కూడా ఆయన కొంత ఫోకస్ పెట్టినట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో, రానున్న రోజుల్లో మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో, వాళ్ళు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోపే చేరుతారు, కానీ ఎప్పుడు వరకు చేరుతారు అనేది కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో, మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్‌ట్యాగ్.